కోర్టు చెప్పింది. అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలనే నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీ చేయడం కానీ రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తూ సంక్షేమ పథకాల ద్వారా అన్నారు. ఇగో దీని మీద చాలా పెద్ద గేమే ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ముసలాం ఉంది, అనర్హులు అంటే ఆమెకు ఎవరు లేకుండా 20,000 పింఛన్ వస్తుంటే వాళ్ళ భర్త చనిపోతే ఆ పింఛన్ వస్తుంది. కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళకి వచ్చింది, వీళ్ళు డబల్ తీసుకున్నారు పింఛను. వాళ్ళు తీసుకునే వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళని ఆపేసాను గవర్నమెంట్ ఎట్లా ఆపుతుంది కోర్టులు. ఎందుకంటే గావాల మీద నీ ప్రతాపం చూపిస్తామా బంద్ చేయమంటే బంద్ చేపిస్తారా. ఇక అసలు దొంగలు ఉంటారా, ఏది రైతు బంధు మీద అక్రమ వెంచర్ల మీద లాక్కుంటున్నారా, ఇక వాళ్ళకు కూడా ఆపేసినట్టు. అంతే, కోర్టు ఆపన్నది నేను ఆపినా అంతే కథం. అంటే వీళ్ళని ముందుగా బూచే చూపిస్తుంది. ఇది ఒక టెక్నిక్. ఇది దొంగలకు వస్తుంటే తప్పించుకునే తెలివిలు. ఇక ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు బాధ్యుడు రేవంతే. 7 నెలల్లో 58 మంది బలవన్మరణం, ఏటా 12,000 ఇంకెప్పుడు ఇస్తారు? సంక్షేమ బోర్డు హామీని మరిచారా? అసెంబ్లీ సమావేశాల్లో వీటిని పెట్టాలి, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి టీఏటీయు రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడినటువంటి మాటలు ఇక ఇవన్నీ. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్టీయు అనుబంధ సంఘం తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య డిమాండ్ చేసిండు. ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేసిండు. అధికారం చేపట్టి 7 నెలలు దాటినా కూడా వాటికి ఊసెత్తకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో 50 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారట. అవును, చనిపోయారు. 12,000 ఇస్తాడు కానీ ఇస్తాను దానికి ఊసేలేదు. ఆటో డ్రైవర్లు నిజంగా రోడ్ల మీద భిక్షం ఎత్తుకొని మరి నిరసనలు చెప్పారుగా మీరు. చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లనైనా మమ్మల్ని ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, మా కడుపులు మండుతున్నాయి, మాకు ఆకలి కేకలు అవుతున్నాయి, మా ఇంట్లో నడుస్తలేదు, నా పిల్లలు చదువుకుంటలేరు, చదువుపిద్దామంటే పైసలు లేవు, మాకు ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి మీరు రోడ్ల మీద భిక్షాటన చేసిర్రు. చేసినప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హామీ ఏంది? హామీ ఏందిలకు పైసలు ఇవ్వాలి, ఏటా 12,000 ఇంకెప్పుడు ఇస్తారు? అది కూడా సరిపోదు కానీ ఏదో ఉపశమనం అంతే. అది కూడా 12,000 సరిపోతే ఏంటంటే ఎన్నికలకు రావడం ఎంతనో అడిగిర్రు వీళ్ళు. నెలకు 20,000 అడిగిరట. నెలకు 20,000 అడిగిరు. నెలకు 20,000 అడిగిరు. ఎంత ఇచ్చిర్రు? 0 ఇచ్చారు. మరి ఇది జరుగుతుంది కథ. కాకపోతే ఎక్కడ పరిస్థితిని ప్రభావం ఏడబడుతుందంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటో డ్రైవర్లు చనిపోతారు. మరి మీ ఆటో డ్రైవర్లు అందరూ ఏకం కావాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి కదా, తెచ్చిరు, శాంతియుతంగా నిరసన చేపట్టాలి కదా. వాళ్ళు ఆపిరు, టైం చూసినప్పుడు చేస్తారు, వాళ్ళు కూడా చేసిరు, ఆపిరు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు, చేయరు. మీ ప్రతాపం చూపించాలి. ఇగో నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వం అని ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ఏ ఉండని, తెలుగుదేశమే ఉండని, ఇంకే ఎవలే ఉండని, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం అయితే ప్రజలను పట్టించుకోదో ఖచ్చితంగా దాని మీద తిరుగుబాటు చెయ్యాలి. సస్తే ఒకటేసారి దస్తాం, బార్ నైమర్తే అప్పన్. కాబట్టి జీనాయతో లడ్నా సీట్ పైన. ఇప్పుడు విద్యార్థులు అంతగానం చేస్తున్నా పట్టించుకోవట్లేదు. ప్రాణం మీద ఇచ్చినా అది అసలు ఏందో నాకు అర్థం కాదు. అసలు అట్లా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కర్ణాటకలో బస్సు ఛార్జీల మోతానంట. కర్ణాటక ఫ్రీ బస్ అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఈడ కూడా అవుతుందిగా, బంద్ చేస్తారుగా. అట్లా కర్ణాటకలో ఏకంగా 20% మేర పెంపు ప్రభుత్వానికి ప్రతిపాదనను కేఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీనివాస్ గత నెలలో పెట్రోల్ డీజిల్ పై పన్నును 4% పెంచిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 2 సార్లు 3 సార్లు తగ్గించినప్పుడు ఇది పెరుగుతుంది. ఇక మరి పెంచి చదువుకుంటుంది. కర్ణాటక అట్లా అయింది కానీ రాను ఆ ఫ్రీ బస్, ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పి బస్సులు కూడా తక్కువ చేసిరట. తక్కువ చేసారు. ఏసీ బస్సులు, ఏసీ డీలక్స్ బస్సులు కొత్తగా ఉంటారు. పైసలు ఎక్కువ పెట్టారు, ధరలు పెంచారు, మళ్ళా పెంచారు. ఇక ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి పత్రికల వార్తలు. ఈ ఒకసారి దిశ పత్రికలో పోదాం.